నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ జిల్లా ఆనందపురంలో గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంభీరం, ముకుందపురం, భోని, సిర్లపాలెం, పేకేరు గ్రామాల్లో ప్రచారం చేయగా అక్కడి ప్రజలు గంటాపై పూల వర్షం కురిపించారు. యువతీ యువకుల కేరింతలు, మహిళల కోలాటాల స్టెప్పులతో అదరగొట్టారు. ఆయా గ్రామాల్లో భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడంతో విద్యాశాఖ మంత్రిగా అవకాశం లభించిందని అన్నారు. ఇక దీంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని, దీనికోసమే భగవంతుడు మరలా అవకాశం కల్పించారని తెలిపారు. గీతా కార్మికులకు టీడీపీ అండగా నిలుస్తుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను, ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ పోటీ చేస్తున్నామని, 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ కుటుంబంలో ఓ పెద్ద కొడుకుగా ఉండి అభివృద్ధిలో పాలుపంచుకుంటానని తెలిపారు. రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారని అన్నారు. అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చి పెన్షన్ పెంచేందుకు 5 ఏళ్లు పట్టిందని అన్నారు. మెగా టీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఎక్కడా అమలవ్వలేదని పేర్కొన్నారు. అమ్మఒడి పథకంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్కరికే ఇవ్వడం మోసపూరితమని అన్నారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో గతంలో ఎన్నడూ లేని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం రాష్ట్రమంతా తిరుగుతూ ఆ రోజు ఆయన ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అరిచేతిలో స్వర్గం చూపించి ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. చేసిన ఏ ఒక్కరిని మీరు చూస్తా ఉన్నారు. అలాగే అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పాడు. ఈ రోజు ఒక్కరికే ఇస్తా ఉన్నాడు. అలాగే పెన్షన్లు ఆ రోజు 3000 అని చెప్తే అందరూ ఆశపడి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చేదాకా 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ చెప్పాడు, మెగా టీఎస్సీ చెప్పాడు. ఎక్కడా కూడా ఏది ఒక్కటంటే ఒకటి చేయాల. అది చేయకపోగా ఈ రోజు తెలుగుదేశం మీద ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన వచ్చాడంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాడని చెప్పి మీ అందరికీ ఒకటే నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నరేంద్ర మోడీ గారు ముగ్గురి నాయకత్వంలో ఈరోజు ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకున్నాం. ఆ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా గతంలో ఎన్నడూ ఎవరు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే అమ్మఒడి ఉందో అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అని 15,000 రూపాయలు. అలాగే ఆడవాళ్ళకైతే మొత్తం 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం. ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండితే నెలకి 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. అలాగే నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృత్తి 3,000. మరి చాలా మంది రైతులు ఉన్నారు. రైతులకైతే ప్రతి సంవత్సరం కూడా 20,000 సాయం. అలాగే ఇంటింటికి కూడా మంచినీటి కుళాయిలు. ఇలాగా పెన్షన్ అయితే 4,000 రూపాయలు. ఇట్లా ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం రేపు ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టి మీ అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ నిండు మనసుతో రేపు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మీరు రేపు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైనేసి ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించండి. తప్పకుండా ఈ గ్రామం మీ అభివృద్ధిలో మేము పాల్పంచుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటే, మీకు ఆ రోజు మనం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న 5 ఏళ్లు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మనం చేసి చూపించాం. ఆ తర్వాత ఉన్న 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క కార్యక్రమం లేదు, ఒక అభివృద్ధి లేదు. మనం చేసిన కార్యక్రమాలు, పూర్తి చేసిన కార్యక్రమాలు శిలాఫలకాలు పెట్టుకున్నాం తప్ప. కాబట్టి బోరిగ్రామం అంటే నాకు ప్రత్యేకంగా అభిమానం. ఎందుకంటే భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామం, అలాగే మళ్ళీ బాగా అభిమానించే గ్రామం. తప్పకుండా మీ గ్రామంకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాను. మరి రేపు అధికారం మొత్తం మారిన తర్వాత, తెలుగుదేశం వర్గాలకు వచ్చిన తర్వాత బోని గ్రామం గతంలో ఎలాగైతే ఒక ఆదర్శ గ్రామం ఉందో ఆ ఆదర్శ గ్రామం కొనసాగేటట్టుగా అన్ని వంతుల సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్.
మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.